సినిమా ఒక 30-60 రోజులు కంప్లీట్ అయిపోతుంది, కానీ సినిమా ప్రమోషన్స్ కి సెపరేట్ గా ఒక 30 రోజులు పెట్టుకోవాలి. మరి ప్రమోషన్స్ అనగానే యూట్యూబ్స్ కి ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఇన్ని ఉంటాయి కదా. మరి ఇంత పెద్ద వేదిక మీద మనం సినిమా ప్రమోట్ చేయకపోతే ఎలా? శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది ఐరనే వంచాలా ఏంటి మూవీ ప్రమోషన్? ఏంటండి వచ్చి ఇంతసేపు అయింది, యాంకర్ లేదు ఏం లేదు, ఎందుకు వచ్చి కాల్ షీట్స్ అని వేస్ట్ అయిపోతున్నాయి. సరే వస్తారు. ఎప్పుడు వస్తారు? ఇంతసేపు వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఆవిడ వయసుకి రెస్పెక్ట్ ఇవ్వండి. వయసు అయిపోయిన ఆవిడ కొంచెం టైం పడుతుంది నెమ్మది రావడానికి. పాప ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, పక్కెళ్ళాడు యాంకర్ వస్తుంది. యాంకర్ గారు ఈ వయసులో మీకు అవసరం ఏమని? ఏంటి నేను ఇంకా స్వీట్ 16 తెలుసా? స్వీట్ 16 ఏమని చెప్పండి మీకు. మహేష్ బాబు గారు ఏంటి 17th ఈవినింగ్? ఓకే అండి డన్. నాగార్జున గారు 18th మార్నింగ్? ఓకే అండి డన్. ఏంటిది? ఎప్పుడు పిలిచారు మమ్మల్ని? 4 గంటలు పిలిచారు, 6 అవుతుంది. సారీ వెళ్ళి జ్యూస్ తీసుకొని రండి. ఏంటండి ఎవరిని ఏం అడుగుతున్నారు అసలు? ప్రొడక్షన్ కదా? ప్రొడ్యూసర్ అండి. ఓ సారీ అండి మర్చిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, కొన్ని కెమెరాలే వచ్చాయి ఇక్కడికి, ఇంకొంతమంది కెమెరామెన్స్ కొంతమంది రాలేదు. దయచేసి స్నాక్స్ తినండి, భోజనాల్లో చేయకండి ప్లీజ్. యా చెప్పించారు. మేము మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాం. ఏమైందండి? మాకు ఇచ్చే మర్యాద ఇదేనా? మేము భోజనాలు చేయడానికి వచ్చాము ఇక్కడ. నేనేమన్నానండి? లేకపోతే మా వాళ్ళు అక్కడ తింటుంటే ఏమన్నారు మీరు? స్నాక్స్ అంటే మాకు తిండి లేక వస్తున్నాం ఇక్కడికి. మాకు క్షమాపణ చెప్పండి. 1 సెకండ్. సారీ చెప్పాలరా నీకు సారీ చెప్పాలా? ఏంటండి ఏం మాట్లాడలేదు? సారీ అండి, ఇదంతా నా ఊహ. ఓకే, హాయ్ హలో వెల్కమ్. కొంచెం స్లోగా. ఎవరు మీరు? హీరోయిన్ ఫ్రెండ్ అన్నప్పుడు ఇంత రెచ్చిపోకూడదు, ఓకేనా? ఇవాళ మనకు వచ్చిన ఈ ప్రీ రిలీజ్ కి ఎంతో మంది సెలబ్రిటీస్ వచ్చారు. ప్రొడ్యూసర్ గారు చెప్పండి, ఈ సినిమాకు మీకు ఎంత బడ్జెట్ ఖర్చు అయింది? ఏం కదా అడగాల్సింది, మీరు ఇంట్రడ్యూస్ చేయండి అంతవరకు. మీరు ఓకే. ప్రొడ్యూసర్ గారు ఎంత ఖర్చు అయిందండి? 4 కోట్లు. ఎవరు హీరో? ఎవరు హీరో? నేను. ఆయనేనండి హీరో. మీ అబ్బాయి. ఇందులో మీ పాత్ర ఏంటి? హీరో పాత్ర. ఏంటి మమ్మీ ఎవడీడు? అది కాదండి ప్రొడ్యూసర్ గారు, అసలు ట్రైలర్ చూసారా మీరు? ముందు మీరు పోస్టర్ చూసారా? అదే చూసానండి, ఇందాకే చూసా పోస్టర్. సినిమా అయితే ట్రైలర్ కే రీచ్ అవ్వలేదు. సినిమా హిట్ అవుతుందో మీరు ఎలా అనుకుంటారు? ఐరనే వంచాలా ఏంటి? అది కాదు, మీది కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందా? బయట కూడా మీ ఇద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ ఉందని చెప్పు తెగుద్ది ఇలాంటి మాటలు మాట్లాడితే. పిచ్చి వల్ల కనబడుతున్నామా? మీకు నోట్కి వచ్చింది ఏదన్నా అడుగుతారు, మేము కూర్చుంటే సినిమా ప్రమోషన్ కి వచ్చామా? బయట కెమిస్ట్రీ ఏంటంటే అసలు అడగడం ఏంటి? ఆ పక్క అమ్మాయి? ఆ అమ్మాయి ఊరికే హీరోయిన్. నేను హీరోయిన్, అమ్మాయి ఒకసారి మాట్లాడేది ఏం బెంగాలీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాంప్రసాద్ గారు చెప్పండి. ఎక్కువగా హీరోయిన్ తో మీరే ఎక్కువ టైం స్పెండ్ చేశారు, హీరో గారు తక్కువ. ఎవరు చెప్పండి నీకు? ఎంత గట్టి తెలియదు. గుండురా నాయనా. మార్షల్ ఆర్ట్స్ తో మాట్లాడడం జాగ్రత్త మాట్లాడదు. ఎక్కువ స్పెండ్ చేయడం ఏంటి? ఇప్పుడు మన బాలకృష్ణ గారి సినిమా ఉంది, ఏ సినిమా అది? ఆ సినిమాలో సీరియల్ బాలకృష్ణ గారు కలిసి ఫైట్ చేశారా? బాలకృష్ణ గారు ప్లే తను ఇన్వాల్వ్ చేయదు. కూర్చో. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబే కదా. మొన్న యూట్యూబ్ ఛానల్ చూస్తాను, ఒక ఫాలోవర్ కూడా లేడు కదా నీకు. ఇన్స్టాగ్రామ్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ వీడియో చూసుకుంటాడు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఇంకొక విషయం, ప్రొడ్యూసర్ గారు ఆ ఫేస్ కట్ మీద 4 కోట్లు ఖర్చు పెట్టాలని మీరు ఎందుకు అనుకున్నారు? నా కొడుకు హీరోకి ఏం తక్కువ అండి? డబ్బులుంటే ఎవడు కొడుకైనా హీరో అయిపోతాడు. కాదండి, అతనికి హీరోకున్న లక్షణాలు అన్ని ఉన్నాయి నా కొడుకు. ఏమున్నాయి? నీకుంటే నువ్వు తీసుకోవా? ఉమా మేడం, రెగ్యులర్ గా ఏ స్టేజ్ మీద మీరు చాలా బాగా హోస్టింగ్ చేస్తారు, మీ మీద మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ వాళ్ళతో మాట్లాడే ముందు మీతో మాట్లాడాలి మేడం. ఏమైందండి? మీరు అంతా బాగానే ఉంది, కాకపోతే మేము ఫస్ట్ వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని అన్నారు కదా, మాకు చాలా తప్పు అనిపించింది మేడం. ఐ రెస్పెక్ట్లీ అపాలజిస్ట్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సినిమాని తెలుగులోనైనా మలయాళం భోజ్పురి అమ్ముతారా? పాన్ ఇండియాలో డబ్ చేస్తారా? అదే ఫస్ట్ తీర్థనంగా ఇన్ని ఇండియాలో చూస్తారు అని. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయ్యి రూపాయి కూడా రాకపోతే ఏం చేస్తారు? రెండో సినిమా తీస్తాను సార్. ఇంత పాపులర్ క్యాస్ట్ ని పెట్టుకుని సినిమా ఎవరైనా చూస్తారని అడుగుతున్నారంటే ఇంకా మీ ధైర్యం మెచ్చుకోవాలి. అని ముందు క్వశ్చన్ అడిగాడు, క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఏం వింటున్నారు, దాని ముందు ఆలోచన- మనం మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతున్నాం అడగ అర్థం లేదు, మనం మాట్లాడాలి. మేడం మీరు హీరోతో రిలేషన్షిప్ లో ఉన్నారా? అది నిజమేనా మేడం? వాట్ ద హెల్? ఎవడరా రిలేషన్ ఉండేది? ఏం అడుగుతున్నారు మీరు? మీకైనా అర్థమవుతుందా? ఏం అడుగుతున్నారు మీరు? మేడం ఎంత ధైర్యం ఉంటే అడుగుతారు ఇది? వాట్ ద హెల్ యు ఇడియట్ జఫల్ జఫల్. ఉంటే ఉంటాం రిలేషన్ లో, తప్పేంటి? ఇన్ఫ్లుయెన్సర్ మీద దాడి మీ సినిమా బ్యాన్ దాని కాదు, చేస్తాం. నీ బాడీ. రే సినిమా నువ్వు బ్యాన్ చేసేది ఆల్రెడీ ఫ్లాప్ సినిమా ఇది, ఫ్లాప్ సినిమా ఇది. దయచేసి యాంకర్ సారీ చెప్పాలి. సమోసాలు ఆలు సమోసా అని చెప్పి ఆనియన్ సమోసా ఇస్తారు. మీరు ఇన్ఫ్లుయెన్సర్లా? ఇన్ఫ్లుయెన్సర్లు స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ రాదు, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్. మమ్మల్ని స్పెల్లింగ్ అడిగాడు, సారీ చెప్తారా చెప్పరా? నేనైతే చెప్తానండి. పోనీ స్పెల్లింగ్ SORRY సారీ. కాదు, నువ్వు డోరేమాన్ లో చేస్తావు కదా? డోరేమాన్ లో అవునవును, ఆ డోరెమాన్ లో ఫ్యాన్ పెట్టుకుని తిరుగుతుంటాడు కదా, అయ్యి ఫ్యాన్ ఉండదు ఒకటి, ఏది లోపలిట్టండి. సరే మేమైతే ఈ సినిమాని బ్యాన్ చేస్తున్నాం. ఏంటి అసలు సినిమా ప్రమోషన్ మరి ఈ రేంజ్ లో ఉందా? యాక్చువల్లీ మేము వాంటెడ్ గానే చేసాం, ఎందుకంటే ప్రమోషన్ ఎంత నెగిటివ్ గా వెళ్తే అంత బాగా promote ఫస్ట్ జనాలకి నెగిటివ్ ఎక్కుతుంది కాబట్టి సో సినిమా కాంట్రవర్సీ హిట్ క్రియేట్ అవ్వాలంటే చేశారు. కాంట్రవర్సీ అవ్వాలి, ఆ కాంట్రవర్సీ పాజిటివ్ నెగిటివ్ అవ్వాలి. సో ఇంద్రజ గారు వర్కౌట్ అయ్యిందా ఈ కాంట్రవర్సీ? అదేదో ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి, ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారన్న దాన్ని బట్టి చూడాలి. కానీ సోషల్ మీడియా అయితే మాత్రం ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో అసలు రచ్చ చేసేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ఏదైతే జరుగుతుందో దాన్ని తీసుకొచ్చి ఒక స్కిట్ రూపంలో మనం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మనం ఇది ప్రెసెంట్ చేసాం. సో ఐ థింక్ డెఫినెట్లీ ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అవుతారని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. ఆల్రైట్, సో సినిమా ప్రమోషన్ గానీ సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరూ చాలా బాగా కలిసి సినిమాని మరి ఇంతగా సక్సెస్ఫుల్ గా ప్రెజెంట్ చేశారు మా ఆడియన్స్ ముందు. మరి షో ఎండ్కి వచ్చేసాం కాబట్టి అందరూ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మూవీ ఐరనే వంచాలా ఏంటి టీం మొత్తం స్టేజ్ మీదకి వచ్చేస్తే ఒక గ్రాండ్ ఫినాలే చేద్దాము విత్ సిడి ఓపెనింగ్. సో లెట్స్ హ్యావ్ ది ఎంటైర్ టీమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అయితే ఇంద్రజ గారు ఆశీస్సులతో ఐరనే వంచాలా ఏంటి అనేది ఇప్పుడు సిడి కవర్ రిలీజ్ చేయడానికి కోరుకుంటున్నాము. మీరు అనుకున్నట్టే మీ అబ్బాయి మూవీ లాంచ్ చాలా గ్రాండ్ గా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చేసాం. చూసారు కదా మీరు ఎవరెవరు వచ్చారో. మరి Thank you, madam. Thank you, madam. పేమెంట్ ఏదో ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. నా చేతిలో చిల్లి గాబా కూడా లేకుండా మొత్తం దీనికే ఖర్చు పెట్టేశాను మేడం. లాభాలు రాగానే మీ అందరికి పంచేస్తాను మేడం. అదేంటండి పిలిచి ఇంత గ్రాండ్ గా ఈవెంట్ చేయమన్నారు ఇప్పుడు? అవును, రజనీకాంత్ గారిని పిలిచాము, మా పప్పు గారిని పిలిచాము, కిమ్ జాన్ గారిని పిలిచాము. అందరూ వచ్చారు కరెక్టే మేడం, నా దగ్గర ఏ కాని కూడా లేదు మేడం. వెళ్ళవయ్యా వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ మొహాలు మీ సినిమాలు